హలో ఎవరన్. రవితేజ గారికి అయితే మాత్రం సాలిడ్ కంబ్యాక్ అయితే మాత్రం భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీతోని 100% వస్తుంది. రవితేజ ఫ్యాన్స్ మీరు ఫిక్స్ అయిపోరు. మీరు మైండ్లో ఏం పెట్టుకోకరి. క్లియర్ క్లారిటీ షూర్ షార్ట్గా కొడుతుండే ఈసారి రవితేజ అన్న. నార్మల్ కంబ్యాక్ కాదు, సాలిడ్ కంబ్యాక్తో వస్తుండు. భక్త మహాశైలకు విజ్ఞప్తి ట్రైలర్ చూసినాక నాకు అర్థమైంది ఏంటంటే రవితేజ అన్న కంబ్యాక్ చాలా గట్టిగా ఇస్తుంది ఈసారి. ఈ పండుగకి ఖచ్చితంగా రవితేజ అన్న ఫ్యాన్స్ అందరూ పండుగ చేసుకుంటారు. రాసి పెట్టుకోరి. వీడియో మొత్తం చూడరి, రివ్యూ చెప్తా ట్రైలర్ ఎట్లుందన్నది. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయరి, లైక్ చేయరి, షేర్ చేయరి. రవితేజ అన్న ట్రైలర్లోనే క్లియర్గా చెప్పేసిండు. ఏం చెప్పిందంటే లాస్ట్ ప్రీవియస్ మూవీస్లో రవితేజ ఏవైతే మిస్టేక్లు చేసిండు అంటే కావాలని చేయరు, ఆ ట్రైలర్లో ఎంటర్టైన్ చేయడానికి చెప్పిండు. ఏవేవైతే యాక్షన్ సినిమాలు తీసిండో, ఏ సినిమాలు అయితే తీసిండో ఆ సినిమాలన్నీ ఎగ్జాంపుల్ తీసుకొని ట్రైలర్లో రవితేజ అన్న ఇంట్రొడ్యూస్ ఇచ్చిండు. దాన్ని బట్టి రవితేజ అన్న కాన్సెప్ట్ ఏందన్నది క్లియర్గా అర్థమైంది మనకి. రవితేజ అన్న ఈసారి అట్లా యాక్షన్ సీన్తో జాతర ఫైట్లు, నరుకుడు, సంపుడు వీటితోనే కాకుండా ఒక మంచి కుటుంబం అంతా కూర్చొని ఫ్యామిలీ అందరూ ఎంటర్టైన్ అయ్యే సినిమాతోనే వస్తుంది. ఇది క్లియర్ క్లారిటీగా అర్థమైపోయింది మనకి. ఫస్ట్ నుంచి కూడా భర్త మహేశ్వరికి విజ్ఞప్తి ఆ టైటిల్ దగ్గర నుంచే ఒక మంచి పాజిటివ్ వైబ్ వచ్చింది. ఫస్ట్లో స్టార్టింగ్లో కొంచెం స్లో ఉంది, కానీ తర్వాత ఒక్కొక్క పాట మొన్న రిలీజ్ అయిన ఇద్దరు హీరోలతో పాట ఈ వన్ బై వన్ రిలీజ్ అయినాక సినిమా ఎక్స్పెక్టేషన్స్ అమాంతం లేచిపోయినాయి. ఇట్లా ఈ ట్రైలర్ చూసినాక క్లియర్ క్లారిటీగా ఏంటంటే ఖచ్చితంగా సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్. రవితేజ అన్న ఈసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్తో వచ్చి ఖచ్చితంగా పండుగకు మనందరిని ఎంటర్టైన్ చేయడం 100% గ్యారంటీ. మీరు ఫిక్స్ అయిపోండి ఇంకంతే. ట్రైలర్లో అంటే ట్రైలర్లో క్లియర్గా స్టోరీని మనకి ట్రైలర్ స్టోరీ ఈ మూడు క్లియర్ రివీల్ అయిపోయినాయి. దీనిలో సస్పెన్స్ ఏముండదు. సినిమా చూసినాక ఎంత ఎంటర్టైన్ అయినామన్నదే ఇంపార్టెంట్. అది క్లియర్ క్లారిటీగా మనకు కనిపిస్తుంది. టైటిల్ భర్త మహాశైలకు విజ్ఞప్తి ఏంటంటే ఇద్దరి మధ్యలో భర్త అనేటోడు ఎట్లా నలిగిపోతాడు అన్నది అదొకటి. సెకండ్, స్టోరీ మనకు తెలిసిందే. ఇద్దరు హీరోయిన్లు ఉన్నారంటే ఒక హీరోయిన్తో పెళ్ళి అయినాక ఇంకో హీరోతో పరిచయం అయిన తర్వాత ఆ మధ్య జరిగే సిచ్యువేషన్స్ ఎట్లా వస్తాయి ఇది కూడా మనకు తెలిసిందే. అంటే మిగతా స్టోరీలో చాలా దగ్గరలో చూసినాం, బట్ ఈ సినిమాలో డైరెక్టర్ ఎట్లా రాసుకుండు, రవితేజ అన్న వాళ్ళిద్దరిని ఎట్లా ఫేస్ చేసిండు, అట్లా మనం అవి చూసి మనం ఎట్లా ఎంటర్టైన్ అయినా అనేది ఇంపార్టెంట్. అది క్లియర్గా గట్టిగా రాసుకుండు డైరెక్టర్ కిషోర్ తిరుమల గారు. అయితే మాత్రం గట్టిగా రాసుకుంటూ ఒక మంచి మెసేజ్తో పాటు ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేసే కామెడీ, ఎమోషన్స్, సెంటిమెంట్, లవ్, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అన్నీ ఉంటాయి ఈ సినిమాలో. నాకైతే క్లియర్గా అనిపిస్తుంది ఏంటంటే రవితేజ అన్న ఖచ్చితంగా ఈ మూవీతో కంబ్యాక్ ఇస్తాడు. ఇది మాత్రం షూర్ షాట్. రవితేజ అన్న ఫ్యాన్స్ మీరు ఫిక్స్ అయిపోరు. మీరు అంటే ఒక రవితేజ అన్న ఫ్యాన్సే కాదు, ఈవెన్ జనరల్ ఆడియన్స్ కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీని. ఎందుకంటే ఫ్యామిలీకి సంబంధించిన స్టోరీ ఎప్పుడు వచ్చినా సరే కూడా మన ఏడ కూడా ఫెయిల్ కాలేదు. అది కూడా ఎంటర్టైన్మెంట్తో, కామెడీ ఎంటర్టైన్మెంట్తో వచ్చిన ఫ్యామిలీ మూవీస్ ఏది కూడా 90% అబౌవ్ హిట్టే ఉంది తప్ప తక్కువ ఏడలేదు. ఏదో 1, 2, 3 పోయినాయి తప్ప మిగతా అన్నీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో వస్తే మాత్రం ఖచ్చితంగా మన తెలుగు ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. భీమ్స్ అన్న మంచి పాటలు ఇచ్చి 4 పాటలు లేదనే 4 పాటలు థియేటర్లో ఇంకా ఎంజాయ్ చేస్తారు. మీరు ఇప్పుడు ఏవైతే నార్మల్ ఆడియో ఉందో నార్మల్ ఆడియోనే ఈ రేంజ్ సౌండింగ్ ఉందంటే థియేటర్లో పోయినాక భీమ్స్ అన్న పాటలు ఖచ్చితంగా ఇంకెక్కువ హిట్ అవుతాయి. పాటలు బిఫోర్ రిలీజ్ కన్నా ఆఫ్టర్ రిలీజ్ పాటలన్నీ చాలా కనెక్ట్ అవుతాయి. స్టోరీతో ఒకదానికొకటి లింక్ అయ్యి ఆడియో ఏదైతే ఉందో మంచి ఆల్బమ్ ఇచ్చింది రవితేజ అన్నకైతే మాత్రం. భీమ్స్ అన్న కంటిన్యూస్గా రవితేజ అన్నతోనే కంటిన్యూగా వర్క్ చేస్తుండు. ఆ రవితేజ అన్నకి ఏం కావాలో తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్గా మంచి సాలిడ్ సౌండ్ అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు సినిమా నుంచి. అంటే ఎక్కువ యాక్షన్ సీన్స్ ఉన్నాయి కాబట్టి బీజిఎం కూడా ఫ్యామిలీ, ఎమోషన్స్, లవ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ భీమ్స్ అన్న నుంచి 100% మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. తెలుస్తుంది ట్రైలర్ చూడంగానే. ట్రైలర్లో మనకు ప్రతి ఒక్కటి క్లియర్గా నువ్వు ఏ షార్ట్ చూసుకున్నా ఏ ఫ్రేమ్ చేసుకున్నా సరే కూడా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా. అంటే ఇప్పుడు మెయిన్ రవితేజ గారి హిట్ ఎంత అవసరమో సేమ్ టైం డైరెక్టర్ కూడా హిట్ అంతే అవసరం. ఇద్దరు ఫ్లాప్లకైనా ఎట్లన్నా సరే మంచి కంబ్యాక్ చేయాలన్నా ఒక కసి పట్టుదలతో సెలెక్ట్ చేసుకున్న స్టోరీ ఇది. భీమ్స్ అన్న అయితే ఈ మధ్య మంచి ఫామ్లో ఉన్నాడు, మనకు తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తుండు. అన్ని మూవీస్ కూడా మినిమం గ్యారెంటీతో నడుస్తున్నాయి భీమ్స్ అన్న మూవీస్ కూడా. అందుకోసం అని చెప్పేసి అంటే టీం అంతా మంచి కాస్ట్ అండ్ క్రూ, హీరోయిన్స్ గ్లామర్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, కామెడీ ఉంది, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. ఈ సినిమాలో లేదంటూ ఏం లేదు. సంక్రాంతికి ఖచ్చితంగా భక్త మహాశయులందరూ విజ్ఞప్తి చేసుకుంటా ఎంజాయ్ చేస్తారు సినిమాని. లేడీస్ కాదు జెంట్స్ తీసుకొస్తారు ఈ సినిమాని. ఈ ట్రైలర్ చూసినా నాకు ఏమొచ్చిందంటే కొన్ని సినిమాలకు లేడీస్ తీసుకుని పోతారు పక్కా ఈ సినిమాకి పోదామని చెప్పి, బట్ ఈసారి అట్లా కాదు.
జెంట్సే తీసుకుని పోతారు ఈ సినిమాకి వాళ్ళ ఇంట్లో ఉన్న లేడీస్ని. అది వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్ కావచ్చు, అంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్. సినిమాని చూసి ఎవరు ఇది ఏం ఒపీనియన్ చేంజ్ చేసుకోరు, కానీ ఎంటర్టైన్ చేసుకుంటారు. ఒక ఫ్యామిలీ అంతా కూర్చొని 2 గంటల సేపు ఎంజాయ్ చేసే సినిమా భక్త మహాశైలకు విజ్ఞప్తి. ఆ ట్రైలర్లో క్లియర్గా అది కనిపిస్తుంది. రవితేజ గారు డైలాగ్ డెలివరీ అంటే అంటే చాలా ఫ్రెష్గా కనిపిస్తుండ్రు రవితేజ. ఆ ఏజ్లో అంత ఫిట్నెస్ అంత ఫ్రెష్గా కనిపించిందంటే మామూలు విషయం కాదు. బట్ రవితేజ అన్న ఏం తింటుంటే ఎట్లా మెయింటైన్ చేస్తుందో తెలియదు, కానీ మస్తు కనిపిస్తుంది రవితేజ అన్న కూడా. ఎంజాయ్ చేస్తారు. ఇంక వేరే మైండ్లో ఏం పెట్టుకోకుండా సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ 4-5 సినిమాలు వస్తున్నాయి. పెద్ద సినిమాలు రాజాసాబ్ ఉంది, సెకండ్ మన శంకర్ వరప్రసాద్ మెగాస్టార్ గారిది ఉంది, నెక్స్ట్ రవితేజ గారిది, శర్వానంద్ ఉంది. 4 సినిమాలు ఉన్నాయి. 4 సినిమాల్లో ఏది చూస్తారు, ఏది ఎంజాయ్ చేస్తారు అన్నది ఇంకా నాడి నరుమూల ఒకటి ఉంది శర్వానందది. సో ఇవన్నీ అంటే శర్వానంద్ అన్నది ఫ్యామిలీ డ్రామానే, రవితేజ అన్నది ఫ్యామిలీ డ్రామానే, మన శంకర్ వరప్రసాద్ అది ఫ్యామిలీ డ్రామానే, అది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్తోనే ఉంది. రాజాసాబ్ అంటే అది ఇంకా పాన్ ఇండియా మూవీ, అది స్కేల్ ఆ స్టోరీ అంతా అది డిఫరెంట్. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా రవితేజ అన్న సినిమా అయితే మాత్రం కంబ్యాక్ సినిమా పక్కా అవుతుంది అన్న. మీరు అంటే నేను ఇంత కాన్ఫిడెన్స్ చెప్తానంటే ట్రైలర్ 1-10 సార్లు చూసిన. ట్రైలర్ ఉన్న మైనస్ లేనిది ప్లస్ లేనిది నెక్స్ట్ ఈ సీన్కి జస్ట్ మనకు క్లారిటీ అయితే వస్తుంది కదా. మనం ఒక వీడియో చూడంగానే ముందేం జరుగుండొచ్చు వెనకేం జరుగుతున్నది మొత్తం తెలియకుండా సరే అట్లీస్ట్ బేసిక్స్ అయితే తెలుస్తాయి. కాబట్టి నేను రివ్యూ చూసినాక నాకు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా మంచి కంబ్యాక్ ఇచ్చేటట్టే ఉంది రవితేజ అన్నకి, అట్లా ఎటువంటి డౌట్ లేదు. సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్, ఆడియో నంబర్ 1 మంచి హిట్ అయింది ఆడియో. రవితేజ గారికి కంబ్యాక్, రవితేజ ఫ్యాన్స్ ఫుల్ వెయిట్ చేస్తారు. పండగ టైంలో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా సరే కూడా సినిమా ఏడుకోబోతుంది. నెక్స్ట్ 2 హీరోయిన్స్ గ్లామర్ ఉంది, మంచి మాస్ మసాలా సాంగ్స్ ఉన్నాయి, డ్యాన్స్ మొన్న చెప్పిన వీడియో కూడా చేసిన. వామ వాయ పాట అయితే మాత్రం థియేటర్లో ఊపుతుంది, ఇట్లా షేక్ అవుతుంది సింగిల్ స్క్రీన్లు అయితే బీసీ సెంటర్లలో. అంత మంచి పాటలు ఉన్నాయి. కామెడీ ఇంకా మనం ట్రైలర్లను చూస్తే అర్థమవుతుంది. మంచి కిషోర్ కుమార్ గారు బాగా రాసిండు, కామెడీ సీన్స్ కూడా బాగా రాసిండు. చాలా రోజుల తర్వాత రవితేజ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న మంచి కంబ్యాక్ మూవీ ఇది. ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఎంటర్టైన్ అయ్యే మూవీ. మీరు సినిమా చూసినాక కావాలంటే కామెంట్ చేయరి. నేను కూడా సినిమా చూసినాక రివ్యూ ఆబ్వియస్లీ అవి చెప్తా, ఖచ్చితంగా రివ్యూ చెప్తా. కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే మాత్రం రవితేజ అన్న ఈ సినిమాతోని కంబ్యాక్ ఇస్తుందని ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మనం ఏంటంటే ఒక సినిమా కష్టపడి మనల్ని ఎంటర్టైన్ చేయడానికి సినిమా తీస్తారు కాబట్టి మనం ఆ సినిమా చూసి ఎంటర్టైన్ అవుతాం. కాబట్టి ఏదో చిన్న తప్పులు తీసుకొని సినిమా బాగలేదు అది అట్లుంది ఇట్లుందని చెప్పి మనకేదో పెద్ద మేధావులాగా మనం చెప్పకుండా ఉన్నట్టు రివ్యూ చూసినంటే సినిమా అర్థమైపోవాలి వాళ్ళకి. అరే ఇట్లుంటుంది, ఓకే మనం పోయి చూడొచ్చు అన్న ఆలోచన రావాలన్నదే ఆ దృష్టిలో పెట్టుకునే నేను రివ్యూ చేస్తాను. నేను కెమెరా ఉంది కదా ఏదంటే అది చెప్తే అయిపోతుంది కదా, అట్లా ఎప్పుడు సినిమాకి డైరెక్టరు, ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టిన ప్రొడ్యూసరు, తీసిన డైరెక్టరు, హీరో వీళ్ళందరూ కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని సినిమా వాళ్ళు ఏమనుకోరు, ఏం తీసారు, పబ్లిక్ ఎంతవరకు కనెక్ట్ అయింది, చూడవచ్చు లేదన్నది నీట్గా అర్థమవుతాడు చెప్తా తప్ప అది వేస్ట్ ఇది వేస్ట్ తీసిపడేది ఏది కూడా. అవతల చాలా డబ్బులు పెట్టి కష్టపడి తీసింది కాబట్టి మనం దానికి రెస్పెక్ట్ చేయాలి. ఉన్నట్టు పబ్లిక్ అర్థమైనట్టు చెప్పాలి. నాకైతే మాత్రం పాజిటివ్ వైబ్ ఉంది. మీకేముందో వీడియోలో కామెంట్ చేయరి. జై హింద్.